భారతీయ సంస్కృతికి తత్వజ్ఞానానికి మూలమే వేదాలు. సమాజంలో ప్రతి వ్యక్తి మన ప్రాచీన భారతీయుల విజ్ఞాన వైభవాన్ని, విశాల దృక్పథాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆర్షవాంగ్మయానికి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుత అంశం వైదిక విజ్ఞానం అనే వ్యాస సమితి. ఈ పుస్తకంలో శ్రీమద్ భాగవత వైశిష్ట్యం, కల్పసూత్రాలు, బ్రహ్మచర్య ప్రాశస్త్యం, వాయుత్పత్తి, ప్రాణం, జీవిత లక్ష్యాలు, ధన్యోపాఖ్యాన గాంభీర్యం, ప్రాచీన భారతీయ మంత్ర విజ్ఞానం, వైమానిక శాస్త్ర పరిచయం, మహావీరుడు, మహావీరం, హరప్ప అవశేషాల్లో శివావతారాలు, ఆరాధన, అనుభూతి, మృత్యువు, దయానంద సరస్వతి, ఆయన వ్యాఖ్యాన పద్ధతి అనే శీర్షికలతో వైదిక విజ్ఞానాన్ని తెలియజేశారు. కల్పసూత్రాలు అనే శీర్షికలో కల్పసూత్రాలు వేదపురుషునికి చేతులు వంటివని, వాటిలో శ్రౌత, గృహ్య, ధర్మ సూత్రాలు ఉంటాయని, సీమంతం మొదలు మరణం వరకు ఉండే కర్మలను ప్రతిపాదించే గృహ్య సూత్రాలని, ధర్మసూత్రాలు ధార్మిక నియమాలను బోధిస్తాయని, యజ్ఞాలకు సంబంధించిన విధి విధానాలను బోధించేవి శ్రౌత సూత్రాలని వివరించబడింది. జీవిత లక్ష్యాలు అనే శీర్షికలో మానవుడు ధర్మవిరుద్ధమైన అర్ధకామాలను వదలాలని, వేదంలో చెప్పినట్లు ధర్మ మార్గంలో పుత్రులు పొంది 3 రుణాలను తీర్చిన తర్వాతనే మోక్షం పొందాలని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2025లో ప్రచురించిన ఈ పుస్తకం రచన చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు. ఖరీదు ₹120. వైదిక విజ్ఞానం అనే చిరు పుస్తకం సామాన్య పాఠకులకు ఎంతో ఉపయోగకరమైంది. దీని ద్వారా భారతీయ విజ్ఞాన వైభవం గురించి, బ్రహ్మచర్యాశ్రమ నియమాల గురించి, భారతీయ వైమానిక శాస్త్రాల గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఇంత మంచి విషయాలన్నీ ఈ పుస్తకాన్ని ఇంతవరకు మీరు చదవకపోతే ఇప్పుడే చదవండి.